ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులకు సహకారం, స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. అధిక శ్రమతో ఆశించిన పనులలో విజయం సాధిస్తూ ఆశించిన విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వారితో మీ అనుకూలతలు మొదలైన విషయాల్లో అన్నీ మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, కొంత ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. కుంభరాశి ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరంగా ధైర్య సాహసాలని పెంపొందించుకోవాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అధిక శ్రమతో ఒత్తిడితో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణకి తగిన దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ మీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి ఇక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ముఖ్యంగా విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడానికి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడానికి, ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలకి, అదేవిధంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి మొదలైన వాటికి సంబంధించిన చర్చలకు అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా మానసిక ఉద్వేగాల్ని అధిగమించాలి. అధిక కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి. అలాగే బద్ధకాన్ని అధిగమిస్తూ కోపాన్ని నియంత్రించుకుంటూ చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలైనా ఏదైనా కూడా మాటల వల్ల ఇబ్బంది రాకుండా ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ నేపథ్యంలో ముఖ్యులు అనుకున్న మీ భాగస్వామితో కలిపి చర్చలు చేయడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.